పరిశుద్ధురానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి 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 చెల్లిస్తుంటున్నాం నాయన. ఉదయ కాలంలో నా ప్రభా నా తండ్రి మరి ఒకసారి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి మేము నిన్ను స్తుతించి కనపరిచి మహింపరచుకి ఇచ్చిన ఈ కృపను బట్టి దయా ఆశీర్వాదములు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల రాజా, ప్రేమమయుడ, చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి. ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డలు నా తండ్రి త్వరగా జాయిన్ అవుటకు నీ కృప దయచేయండి, సహాయం దయచేయండి నాయన. మరి ఈ జూలై 21వ తేదీ వరకు నా తండ్రి నీ కాపుదల మా అందరితో ఉంచినావు నాయన, సజీవుల లెక్కలో ఉంచినావు, నీకు స్తోత్రాలు. స్తుతికి పాత్రుడవు, గొప్ప దేవుడవు, జీవం గల నాయనవు నన్ను తండ్రి. ఈ పునరుద్ధాన దినానన్న తండ్రి నా కృప నీ జీవంతో నా తండ్రి మమ్మల్ని లేపిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కరుణా వాత్సల్యం గణన యేసయ్య, గొప్ప దేవుడవు నైనా, మా సృష్టికర్త ఉండి నా తండ్రి మమ్మను క్షణక్షణము నా తండ్రి నీ రక్షణలో మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నా తండ్రి నా ప్రభా మరి నీ యొక్క వార్తను నా తండ్రి నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నా తండ్రి మాకు బోధించుటకు, వివరించుటకు, చెప్పుటకు నా తండ్రి నా ప్రభా విక్టర్ ఇమాన్యుయల్ గారిని ఏర్పరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. గొప్ప దేవుడవు నా తండ్రి మరి బిడ్డకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్యము చేత మీరు అభిషేకించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. మరియు మా ఒక్కొక్కరికి అవసరమైన వాక్యాన్ని మీరు బోధించినట్లు కృప దయచేయండి నాయన. బోధించబడే వాక్యము నా తండ్రి మా హృదయంలో మేము బదిలపరుచుకొని వాక్యానుసారంగా మేము జీవించు వారంగాను కృప దయచేయమని వేడుకోం ప్రార్థిస్తున్నాం నాయన. నా దేవాది దేవ, ఆత్మ స్వరూపుడపై ఉండి నాయన వాక్యము వినుట మాత్రం వినకుండా తండ్రి మేము గ్రహించే జ్ఞానాన్ని అనుగ్రహించండి. జ్ఞాపకం ఉంచుకొని వాక్యానుసారముగా మేము జీవించే వారంగా ఉండునట్లు నీ సహాయం దయచేయండి. మాలో ఉంటున్న వేషధారణను తీసివేయండి నాయన. నూతన హృదయాన్ని, నూతన మనసును, నూతన తలంపులను, నూతన క్రియలను నా ప్రభువా మాకు అనుగ్రహించిన తండ్రి మమ్మను నూతన పరచమని బ్రతిమాలుకుంటున్నాం. నా తండ్రి మేము నీ రాకడ నిమిత్తమే సిద్ధపరచబడు వారముగాను, మా మరణము నిమిత్తమే మేము సిద్ధపరచబడు వారంగా ఉండునట్లు సహాయం దయచేయండి నా తండ్రి. మేము బ్రతికినన్ని దినములు నా తండ్రి కేవలము నీ కొరకు, నీతో, నీలో జీవించే వారంగా, మరణించినను నీ కొరకు మరణించే వారంగా ఉండునట్లు కృప దయచేయి, సహాయం దయచేయమని వేడుకోం ప్రార్థిస్తున్నా నా తండ్రి. మా అందరికి ఇచ్చిన ఆరోగ్యములను బట్టి స్తోత్రాలు. అనారోగ్యంగా ఉంచున్న ప్రతి బిడ్డను నా తండ్రి ఆదరించి నా ప్రభు నెమ్మదిని అనుగ్రహించి నీ చిత్తానుసారంగా వారికి స్వస్థతను అనుగ్రహించి కాపాడమని వేడుకోం ప్రార్థిస్తున్నానయ్యా. ఆర్థిక సమస్యల చేత నా తండ్రి బాధపడుచుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నా నా తండ్రి. విద్యాభ్యాసంలో ఉంటున్న విద్యార్థులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయనా. మరి పరీక్షల్లో పాస్ అయిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వేలాది కోటి స్తోత్రాలు. ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళవలసిన వారు నాయన నీ చిత్తం ప్రకారము నీ ప్రణాళిక చూపున నా తండ్రి ముందు స్టడీస్ కి వెళ్ళుటకు నీ సహాయం దయచేయగలందులకై బ్రతిమాలి వేడుకోం ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ దయగల రాజా, ప్రేమమయుడ, ఈ సమయం అనంతటిని నీ చేతికి సమర్పిస్తూ ముందు వెనుక మీరే ఉండి నా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు బోధించినైనా చక్కగా బోధపడినట్లును జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని నా తండ్రి వివేకము కలిగి మేము జ్ఞాపకం ఉంచుకుని వాక్యానుసారముగా జీవించే కృపా సహాయం దయచేసి నీ రాకడ నిమిత్తము, మా మరణం నిమిత్తము మేము సిద్ధపరచబడే వారంగా ఉండునట్లు నీ కృప దయచేసి సహాయం దయచేయమని మరి నా తండ్రి నా ప్రభా మేమందరం ఈరోజు
మా మందిరములకు వెళ్ళి నా తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచే ధన్యత అందరికీ అనుగ్రహించగలందులకై వేడుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపన నా ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. దయచేసి గమనించండి, ఇంకా ట్రాన్స్లేట్ చేయడానికి సోనియా అంటే ఇంకా జాయిన్ అవ్వలేదండి. అంత 10 minutes టైం అడిగారు. ఇలాగ 1-2 పాటలు పాడుకొని మనం ముందుకు వెళ్దామండి. జేమ్స్ అయ్యగారు గుడ్ మార్నింగ్ సార్. ప్రెసిడెంట్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వసలా సిస్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ గారు మీరు ఒక పాట పాడతారా? వత్సల గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధించెదము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ సిస్టర్. మీరు మ్యూట్ అయిపోయారు. కాల్ వచ్చింది. సో సోరిపన్న ప్లీజ్ అన్న, సిస్టర్ గారు జాయిన్ అయ్యారంట, మీరు ఇంట్రొడ్యూస్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకి వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ విక్టర్ ఎమ్మానుయేల్ అయ్య గారు మనకి సుపరిచితులేనండి. నిన్నటి దినమున మనకు వాక్యాన్ని అందించారు. మరి అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత గారు కూడా సిద్ధంగా ఉన్నారు. బ్రదర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో జన్మించినటువంటి బ్రదర్ విక్టర్ ఎమ్మానుయేల్ అయ్య గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ వారి ప్రియ సతీమణి గారు సారాతో కలిసి 2020 వరకు హెల్త్ కేర్ మిషన్లలో వివిధ నాయకత్వ బోధనలతో సేవలందించారు. వారి ఏకైక కుమార్తె జోయన్నా గ్రేస్ గారు అంతర్జాతీయ సంస్థ ఫుడ్ ఫర్ ది హంగ్రీలో పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతం విక్టర్ అయ్య గారు, సారా గారు ఒడిశాలో నివసిస్తూ గిరిజన వర్గాల మధ్య ఆరోగ్యము, విద్య మరియు సమాజ అభివృద్ధి ప్రాజెక్టులను
నిర్వహించి ఆశాకిరణ్ సొసైటీతో కలిసి పనిచేస్తా ఉన్నారు. సీనియర్ క్రైస్తవ నాయకులతో కలిసి అయ్యగారు మరియు సారా గారు 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ సిఎల్సిని ప్రారంభించారు. నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు, రిట్రీట్లను నడిపించడం మొదలైన వాటిపై సిఎల్సి దృష్టి పెడుతుంది. అంతేకాకుండా విశ్రాంతి, స్వీయ విశ్లేషణ మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు నడుపుతున్నారు. నాయకులు మరియు కుటుంబాలు వారి వ్యక్తిగత రిట్రీట్, పరస్పర చర్చలు మరియు దైవిక ప్రశాంతత మరియు ఏకాంతాన్ని అక్కడ అనుభవించవచ్చును. అయ్యగారి కుటుంబాన్ని, అదేవిధంగా సిస్టర్ సోనలత గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ, ప్లీజ్. Yeah, thank you, Swaroop and Johnson. Thank you, sister. Thank you, brother. I'll just put only maybe 2-3 minutes my video. Since just last 2 days, rain is still continuing, or internet is weak, so I'll use only audio. మరి నా యొక్క ఇంటర్నెట్ బలహీనంగా ఉండడం వలన వాతావరణ పరిస్థితులు బట్టి కొన్ని నిమిషాలు మాత్రమే నేను వీడియో ఉంచి మరలా నేను ఆడియోలోకి వెళ్తానండి. And it's a privilege and it's a joy to share and join along with you every time. ప్రతిసారి మీతో ఈ విధముగా వాక్యాన్ని పంచుకోవడము, నేను మిమ్మల్ని కలుసుకోవడం అనేది నాకు నిజంగా చాలా సంతోషదాయకమై ఉన్నది. And yesterday we have seen Lord's Prayer, its importance and significance. నిన్నటి దినము ప్రభువు నేర్పిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క గుర్తింపును మనం చూసుకున్నాము. And today we'll spend whatever the time we have, the whole aspect of worship and worshippers. మరి ఈ ఉదయకాల సమయంలో ఆరాధన, ఆరాధికులు అనే మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. And being a Lord's Day today, we all will be worshiping and we will come together as the worshippers. మరి ఈ దినము ప్రభు దినము, పునరుద్ధాన దినము కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించే సమయం కూడా కాబట్టి ఆరాధన గురించి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. And we will be coming Brother, if you don't mind, stop the video, brother. Voice is not coming. Hello, brother, praise the Lord. Okay. Now I can Are you hear. able to hear, sister? Yes, now I can hear, brother. Is it clear? Yes, it is Okay, clear, okay. brother. Okay, just to introducing the few references, if we read in Nehemiah chapter 7 to 13, నెహమ్యా గ్రంథము 7వ అధ్యాయము, నెహమ్యా గ్రంథము 7 నుంచి 13 అధ్యాయాలు మనం చూసినట్లయితే what we see is Jerusalem were built, worship restarted. అక్కడ యెరూషలేము దేవాలయం అనేది కట్టబడి, ఆ గోడలు కట్టబడి మరి ఆరాధన అనేది మొదలైనట్లుగా చూస్తున్నాం. And after some time, the worshippers have lost the focus and worship place has lost its relevance. ఆరాధన జరిగిన కొన్ని దినాల తర్వాత ఆ ఆరాధించే వ్యక్తులు వారి యొక్క మరి ఏకాగ్రతను, దృష్టిని ప్రభు మీద పెట్టడం మానేశారు కాబట్టి ఆరాధించే స్థలము యొక్క ఆ ప్రాధాన్యత అనేది తగ్గిపోతూ వచ్చింది.
Brother, voice is not clear, brother. Audio. Responsible for the worship place also lost their. Is it clear? No? Now it is coming. Is it Voice better? it is better. Now it is better. I cannot hear any word also before. Okay, and what I said is even the leaders who are responsible for worship place also lost their commitment. మరి ఈ ఆరాధన నడిపించే నాయకులు కూడా వారు ఉండవలసిన స్థానంలో వారు తీసుకోవలసిన జాగ్రత్తను తీసుకోబట్టి ఆరాధన అనేది క్షీణించిపోతూ వచ్చింది. Even during Jesus' time, we see in John chapter 2, when he enters and he sees something different, and there also we see the leaders have lost the responsibility, worship place has been neglected. యోహాను సువార్త 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల్లో కూడా చూసినప్పుడు యేసు ప్రభు కాలంలో కూడా జరిగిన సంఘటన ఇది. మరి ఆ సమయంలో కూడా ఆరాధించే వ్యక్తులు ఆరాధన పట్ల నిర్లక్ష్యంగా ఉండడము, ఏకాగ్రత లేకపోవడము, ఆరాధన విషయంలో చిన్న చూపు చూడడము, అదే సమయంలో ఆరాధనా స్థలాన్ని వ్యాపార స్థలముగా మార్చివేసినట్లుగా యోహాను సువార్త 2వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో మనం గమనించవచ్చు. In John 4, while Jesus was speaking with the woman, and then he makes it very clear that God is seeking towards true worshippers, and true worship is characterized by being in spirit and truth. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభువారు అక్కడ సమరయ స్త్రీతో కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన చెప్తున్నారు. And Paul writes that today it is not about the building. We ourselves are a living temple, moving temple. The presence of the Lord moves wherever the children of God moves. మరి నేటి కాలంలో చూసినట్లయితే దేవాలయంలోకి వెళ్ళి ఆరాధన అని కాదు, కానీ మనమే దేవుడి యొక్క ఆలయమై ఉన్నామన్న సంగతి, సజీవమైన మందిరాలమై ఉన్నామన్న సంగతి మనం గ్రహించుకోవాలి. And we are, each one of us are expected not to destroy, not to neglect this living temple. మరి దేవుని ఆలయంగా పిలువబడుతున్న మన శరీరాలను కానీ మన దేహాలను కానీ మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఒకవేళ మనము దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఆయన మనల్ని పాడు చేస్తాడు. And just again looking at Nehemiah, what happened during Nehemiah's time? మరి నెహెమ్యా గ్రంథాన్ని మళ్ళా మనం తెరిచి చూసినట్లయితే నెహెమ్యా కాలంలో అసలు ఏమి జరిగిందన్నది చూద్దాం. In chapter 7 we see they have completed building the walls of the temple. 7వ అధ్యాయంలో చూసినట్లయితే వారు ఆ గోడలను చక్కగా కట్టివేసినట్లుగా, గోడలు పూర్తయినట్లుగా చూస్తున్నాం. And chapter 9, and they have confessed their disobedience and sins, and they have praised God. 9వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ వారి యొక్క పాపాలన్నీ కూడా వారు ఒప్పుకుంటూ దేవుని స్తుతించినట్లుగా చూస్తాము. And chapter 10, they made an agreement by leaders and by people. 10వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ అక్కడ ఉన్న నాయకులతో, ప్రజలతో వారు ఒక ఒడంబడిక చేసుకున్నట్లుగా, ఒప్పందం చేసుకున్నట్లుగా చూస్తాము. And chapter 10 specifically, they will declare this oath, saying that we will never neglect the house of God, we will never neglect the worship. 10వ అధ్యాయం 39వ వచనంకి వచ్చినప్పటికీ మేము ఎన్నడూ దేవుని మందిరాన్ని కానీ ఆరాధనను కానీ నిర్లక్ష్యము చేయమని వారు చెప్పినట్లుగా చూస్తాము. And then after this, then the Nehemiah goes back to Babylon after rebuilding walls and dedication, giving clear instructions what they should do, how they need to keep the focus. మరి ఇవన్నీ జరిగాక నెహెమ్యా తిరిగి వెళ్ళాడు. ఎందుకంటే ఆ యెరూషలేము యొక్క గోడలు కట్టడం పూర్తయింది, వారితో తీర్మానం చేయించడము, మరి సరైన సూచనలు ఇవ్వడం అనేది కూడా ఆయన పూర్తి చేసిన తర్వాతే వెళ్ళాడు. And when we come to chapter 13, and over the period of time, though worship continued, but slowly the worshippers there were many things entered into the place of worship and into the lives of worshippers, and they started neglecting their life, started neglecting worshiping the true God. మరి 13వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఆరాధన అయితే జరుగుతుంది, కానీ ఆరాధికులైతే ఉన్నారు, కానీ అనేకమైన విషయాలు ఆరాధించే స్థలంలోకి రావడము, అనేకమైన విషయాలు ఆరాధికుల జీవితంలోకి రావడం అనేది చూస్తాము.
when Nehemiah comes back in chapter 13, and this is what he witnessed in 11, this is what he says. Why is the house of God neglected? Where are the true worshippers? Why is this worship places like this? మరి 13వ అధ్యాయం 11వ వచనానికి వచ్చినప్పటికీ నెహమ్యా తిరిగి వచ్చినప్పుడు యెరూషలేములో ఆరాధనించే స్థలం యొక్క వ్యక్తులు ఆరాధికుల యొక్క పరిస్థితి చూసి 11వ వచనంలో అంటాడు కదా, మీరు ఎందుకు దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టి ఆరాధన ఎందుకు నిర్లక్ష్య పెట్టారని అడుగుతున్నాడు. What he has seen, and that has made him to be disappointed, angry, and he took some serious decisions to purify and to address the situation and to restore everything back. నెహమ్యా వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థితిగతులు చూసి, అక్కడ ఉన్న ప్రజల నిర్లక్ష్యాన్ని చూసి, ఆరాధన పట్ల వారు అనుకరిస్తున్న వైఖరి చూసి ఎంతో కోపం తెచ్చుకుని మరి ఆ పరిస్థితులన్నీ చక్కపరచడానికి చాలా కఠినమైన నిర్ణయాలని ఆయన తీసుకున్నాడు. And if we briefly look at when the first time the worship place was built, and how are the worshippers, how are their life, and this is what we see. When the worship place was there, and worshippers, the children of God, very joyful. మరి మొట్టమొదటిగా అసలు దేవుని మందిరం కట్టబడిన ఆ రోజుల్లో ఆరాధన అనేది ఎలా ప్రారంభమైనది, ఆరాధికులు ఎంత సంతోషముగా దేవుని స్తుతిగానాలు చేసేవారు అన్నది మనము చూసాము. And their joy was so high, it was very great. వారి యొక్క ఆనందం అనేది చాలా అత్యధికముగా ఉండేది. And the second thing we see is that they continued to recognize Lord's faithfulness in their life, in their families, in their community. మరి ఆరాధన చేస్తున్న ఆ దినాల్లో, తొలిటి దినాల్లో వారు ఆరాధన చేసినప్పుడు సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, కానీ దేవుడి యొక్క నమ్మకత్వం ఏ విధంగా వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఉందో గుర్తించి దానిని బట్టి ఆరాధించేవారు. And this is what we see in chapter 9. This is what they have clearly expressed. Lord, you have kept the promise. You are a forgiving God. You have not abandoned us. మరి ఆరాధన చేస్తున్నప్పుడు వారు 9వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రభువా నువ్వు నీ వాగ్దానాలు నిలబెట్టుకున్న వాడువు, నువ్వు నీతిమంతుడువు, నువ్వు దయాళుడువు, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీవు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదని వారు ఆరాధన చేశారు. Lord, you did not withhold anything. You have sustained us, and you have been very patient with us. You are just and acted faithfully, though we did wrong. ప్రభువా మేము తప్పులు చేసినప్పటికీ కూడా నువ్వు ఎంతగానో మమ్మల్ని క్షమించావు, మా పట్ల నీ విశ్వాసనతను చూపించావు, మమ్మల్ని బ్రతికించావు, మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టక గట్టిగా పట్టుకున్నావని అటువంటి మనసుతో వారు ఆరాధన చేశారు. And the third thing what they did is they made a binding agreement, and in fact they have put their seal, the seal as an indication of dedication and commitment and determination. మరి 3వ మాట కింద చూసుకున్నట్లయితే ఈ ఆరాధన సమయంలోనే వారు ప్రభుతో, దేవుడితో ఒక ఒప్పందాన్ని చేసుకుని ఆ ఒప్పందాన్ని వారు ముద్రించినట్లుగా చూస్తాము. ఆ ముద్రణ కింద ఏమొస్తాయంటే, ఆ ముద్ర వేయడం అంటే వారి యొక్క నిబద్ధత, తీర్మానము, ఆ వారి యొక్క విశ్వాసము దేవుడి పట్ల అందులో కనబడుతుంది. And chapter 10 verse 28, they have showed that their agreement, that they have separated themselves. They started living a set apart life for the sake of the Lord. They have not mingled with the Gentiles. మరి ఈ ఒప్పందం కింద వచ్చిన మరొక విషయం ఏంటంటే, వారు ఆరాధన చేస్తున్నారు కాబట్టి మేము ప్రత్యేకించబడిన వారం అని చెప్పి తమను తాము అన్యుల నుంచి వారు ప్రత్యేకపరుచుకున్నారు. And verse 39, and they made it very clearly this bold submission or commitment, we will never neglect the house of God. 10వ అధ్యాయం 39వ వచనం నెహమ్యా గ్రంథానికి వచ్చినప్పటికీ వారన్నడూ కూడా మేము దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టమని చెప్పి ఒక ఒడంబడిక చేసుకున్నారు. In another way, is what they're saying is that we will remain true worshippers of the living God. సజీవుడైన దేవుడికి మేము నిజమైన ఆరాధికులుగా ఎల్లకాలము ఎల్లవేళలా ఉంటామని వారు తీర్మానం చేశారు. Our experience. ఇది మన జీవితాల్లో కూడా మన అనుభవం కింద చాలా సార్లు కనిపిస్తుంది. Maybe or
whenever we had a fresh encounters with the Lord. మరి చాలా సార్లు మన Is my జీవితంలో voice is clear? నవ్ ఇట్ ఈస్ క్లియర్ బ్రదర్, బట్ ఎనీహౌ ఐ అండర్స్టూడ్. మన జీవితంలో కూడా ఇది మా అనుభవం అయి ఉంటది. ఎందుకంటే దేవుని తెలుసుకున్న కొత్తలో దేవుడితో ముఖాముఖిగా మనకి తాజా అనుభవాలు ఉన్నప్పుడు మనం సరైన ఆరాధన చేస్తూ ఉంటాం. And what happened after they made commitment, after some time, after few years, what changes have taken place? మరి ఇంత చక్కగా ఆరాధన చేస్తున్న దినాలు తర్వాత ఆ తర్వాత కాలంలో వారు తీసుకున్న తీర్మానాల విషయంలో ఏమైంది? And this is what we see in Nehemiah. They forgot what kind of a God he is. They forgot his faithfulness. Their life and worship became routine and casual. మరి తర్వాత కాలంలో వారు సరైన ఆరాధన చేయలేకపోవడానికి, దిగజారిపోవడానికి కారణాలు ఏంటంటే అసలు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి దేవుడో మర్చిపోయారు. దేవుడి యొక్క విశ్వాసనీయతను మర్చిపోయారు. అదే సమయంలో వారి జీవితంలో ఆరాధన అనేది ఏదో జరుగుతున్న కార్యక్రమంగా వారు దాన్ని సాధారణంగా సులువుగా తీసుకున్నారు. And they've lost the focus, and they now no more serious about worshiping and about the true living God. వారి జీవితంలో ఏకాగ్రతను కోల్పోయారు. అదే సమయంలో ఆత్మ తీవ్రతను కూడా కోల్పోయారు. And they forgot to follow all the commandments which they used to follow earlier. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు లేకపోతే శాసనాలు, కట్టడాలు అన్ని కూడా అనుసరించడం మర్చిపోయారు. And their own commitment, their own the seal of that what they have made a commitment, they forgot that. వారు ఏదైతే ఇలాగ జీవిస్తాము, ఇలాగ ఆరాధిస్తామని చెప్పి ముద్ర వేసి దేవుడి సన్నిధిలో పెట్టారో ఆ ఒప్పందాన్ని కూడా మర్చిపోయారు. But if we say that, do they consider themselves as a worshippers? Yes, but in reality their actions doesn't indicate. ఇంత నిర్లక్ష్య వైఖరి వారిలో ఉన్నప్పటికీ కూడా తమను తాము వారు ఆరాధికులుగా పిలుచుకుంటూ ఆరాధన చేస్తూనే ఉన్నారు, కానీ నిజమైన ఆరాధికులు కాదు. And this same situation can happen to me, to us, or might have already happened in some of our lives, our families, or our congregations, what we see around. కాలం గడుస్తున్న కొద్దీ మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుందేమో, లేకపోతే జరిగిందేమో ఇప్పటికి. ఎందుకంటే మన జీవితం అన్నప్పుడు మన కుటుంబము, అదే సమయంలో మన సంఘము ఆరాధన విషయంలో ఈ నిర్లక్ష్య స్థితిలో ఉన్నామేమో. And what our congregation, our families were some years back, some months back, we may not be able to see the same zeal, same focus, same holiness, same commitment, and same dedication. కొన్ని సంవత్సరాల క్రితము ఆరాధించడంలో కుటుంబ పరంగా, సంఘ పరంగా మనకున్న ఆసక్తి కానీ లేకపోతే ఆ యొక్క ఏకాగ్రత కానీ, తీర్మానం కానీ కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోతూ వచ్చిందేమో గమనించుకోవాలి. And what was the real problem at the time of Nehemiah among the worshippers? అసలు ఈ నెహమ్యా కాలంలో ఈ ఆరాధనా స్థాయి దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి? And this is what in Nehemiah 13, this is what Nehemiah noticed, and this is what Nehemiah is making very clear. The real problem is they did evil things and they did wicked things and they become unfaithful. మరి నెహమ్యా కాలంలో నెహమ్యా ఆరాధన ఇంతగా నిర్లక్ష్యం చేయబడ్డానికి గల కారణాలను ఆయన విశ్లేషించుకుంటూ వచ్చాడు. 13వ అధ్యాయం 7వ వచనంలో వారు దేవుని మందిరం పట్ల కీడు చేశారు. 13వ అధ్యాయం 15వ వచనంలో వారు దుష్టత్వం, చెడు పనులు చేశారు. 13వ అధ్యాయం 27వ వచనంలో వారు అవిశ్వాసులుగా ప్రవర్తిస్తున్నారు. Place is not the problem. Resources are not the problem. Circumstances are not the problem. Their hearts were the problem. నిజానికి ఈ ఆరాధన ఎంతగా నిర్లక్ష్యం చేయబడ్డానికి అక్కడ స్థలము కాదు, అక్కడ ఉన్న వనరులు కాదు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు కాదు, కానీ వారి హృదయమే వారికి పెద్ద సమస్యగా మారింది. And that's why in any child of God life or in any congregation, we can become cold, backslided, or we can lose focus, or we can drift, and we may not ever experience presence of the Lord.
ఈనాడు కూడా దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్న మనము వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ దేవుని సన్నిధిని దేవుడి ఆరాధనని అనుభవించే సమయంలో కొన్నిసార్లు చల్లగా అయిపోవచ్చు, వెనక్కి తిరిగి జారిపోవచ్చు, లేకపోతే మన ఏకాగ్రతను కోల్పోవచ్చు, లేకపోతే వేరొక విషయాల మీద మనము దృష్టి పెట్టచ్చు. And evil and wicked and faithful doesn't mean that we have become murderers or adulterers or the thieves. But in an unsettled way, in a very small ways, we can follow evil things and become wicked. మరి ఇక్కడ చెడు కీడు లేకపోతే అవిశ్వాసత అన్న మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఎవరినో చంపాం కాబట్టి చెడు చేసాము, లేకపోతే ఏదో పెద్ద విషయాలు చెడు పనులు చేసాం కాబట్టి అక్కడ కీడు తలపెట్టామని కాదు. చిన్న చిన్న విషయాల్లో కూడా మన దేవునికి ఎక్కడ దూరం అయిపోతున్నామో అదంతా కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో కిందకి లాగేస్తుంది. And that is what we see. The deception doesn't come from outside. Our own heart is a deception. మరి మోసపూరితమైన ఆత్మ అనేది Our own heart is deceiving. మరి మోసపూరితమైన ఆత్మ అనేది అసలు బయట నుంచి కాదు కానీ హృదయమే అన్నిటికంటే మోసకరమైనది. The leaders of the temple, responsible people, their own heart is deceived. Worshippers' heart is deceived, and they will lost the focus. మందిరంలో నాయకులు పెద్దలు అదే సమయంలో ఆరాధించే వ్యక్తులుగా ఎవరైతే అభిషేకించబడుతున్నారో వారందరూ కూడా అనేక సార్లు మోసగించబడుతుంటారు. వారి హృదయాల్లో మోసం అనేది పోతుంటారు. And that's why all of us, and if we are responsible in our own congregations, we need to guard our heart. We need to continue to cleanse and examine our own hearts. కాబట్టి దేవుని మందిరములో దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న మనమందరము కూడా మన హృదయాలను మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఏ విషయంలో కూడా మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. And particularly if you and me, any one of us, are having any responsibility in the fellowships, we need to be much more careful than anyone else. సహవాసములో ఏదైనా బాధ్యతలు మోసేవారిగా మనం ఉన్నట్లయితే మనకి ఇవ్వబడిన బాధ్యతల విషయంలో దానిని బట్టి ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. And then now here, the Nehemiah, what did he do? And it is important for us to know what should we do like Nehemiah. నెహమ్యా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధముగా ప్రతిస్పందించాడు, ఏం చేశాడు అన్నది మనకు అర్థమైతే మనము కూడా అలా చేయడానికి అవకాశం ఉంటది. And just this is in a picture what was earlier situation and what Nehemiah did, and this is what he did. In Nehemiah 13, and we see he threw them, he rebuked them, he warned them, he called curses and pulled their heads, and then he purified. మరి నెహమ్యా తీసుకున్న చర్యలు వరుస ప్రకారం చూసినట్లయితే నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో వారందరినీ కూడా బయటికి పంపించేశాడు. 13వ అధ్యాయం 11వ వచనంలో వారందరినీ కూడా ఎదిరించాడు. 13వ అధ్యాయం 21వ వచనంలో వారందరికీ హెచ్చరిక ఇచ్చాడు. 13వ అధ్యాయం 25వ వచనంలో వాళ్ళని శపించి వారి జుట్టులను పెరికివేశాడు. 13వ అధ్యాయం 9 నుంచి 30 వచనాల్లో శుద్ధీకరణ అనేది మొదలు పెట్టాడు. When he came and he saw the responsible people are allowed some of their close friends and relatives to do things which are not holy, which are not pleasing to the Lord. నెహమ్యా 13వ అధ్యాయంకి వచ్చినప్పటికీ మరి దేవుని మందిరం మీద ఎవరైతే అధికారులుగా పెద్దకులా యాజకులుగా ఉన్నారో వారే కొంతమంది బంధువులను అన్యులను లోపలకు తీసుకొచ్చి వారిని పెట్టి దేవుడి మందిరానికి కీడు చేసినట్లుగా గ్రహించాడు. Brother, voice is not clear. Brother, voice is not clear, brother. Brother, I cannot hear anything.
హలో, అంటే ప్రైజ్ ది లార్డ్. లెఫ్ట్ అయిపోయానంటే సిగ్నల్ ప్రాబ్లం ఉంది, కొద్దిసేపు వెయిట్ చేద్దాం స్పీకర్ గారి కోసం. అలాగే అలాగే. సారీ అండి, అందరికి క్షమించండి. I'm so sorry, sister. No am issue. I audible now? Yes, yes, I can hear. One second. Was saying that Nehemiah had a zeal and concern for the Lord. దేవుని పట్ల, దేవుని మందిరము గురించి నెహమ్యాకు అటువంటి ఆసక్తి, భారము, బాధ్యత అన్నది కలిగి ఉన్నాడు. And today, you and me need to ask that what will be my response for my family and my congregation, because the Lord is looking for present day Nehemiahs. మరి ఈ దినము కూడా మన కుటుంబం పట్ల, మన యొక్క సంఘం పట్ల, మన ప్రవర్తన పట్ల మన బాధ్యత, మన ప్రతిస్పందన ఏమైనది? ఎందుకంటే దేవుడు నెహమ్యా వంటి వ్యక్తుల కొరకు కోరుకుంటున్నాడు. And you may be one person, you may be odd one out, you may be in a minority, but we need to be different. We need to take this risk. We need to take these steps, not in arrogance. మనము కూడా నెహమ్యా వంటి వారముగా ఉండాలి. బ్రదర్, అగైన్ వాయిస్ ఇస్ నాట్ brother, I cannot hear your voice. అంటే స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఆపేస్తే క్లియర్ ఉంటుందని ఒకసారి అడుగు చూడండి సార్. Brother, stop sharing the screen, brother. Then your net problem will be rectified little bit. బ్రదర్ మళ్ళీ లెఫ్ట్ అయ్యారండి, ఒక 2 minutes లో జాయిన్ అవుతారు. జాన్సన్ ఆంటీ చెప్పండి. బ్రదర్ జాయిన్ అయ్యారా? ఇంకా లేదండి. సరే సరే. బ్రదర్ జాయిన్ అయితే చెప్తావా? ఈ లోపల నేను కంటిన్యూ చేస్తాను. అదే ఓకేనండి. సరే, ఆరాధన విషయంలో బ్రదర్ మనతో మాట్లాడుతున్నారు, ఆయనే మాట్లాడతారు. ఈ లోపల సమయాన్ని బట్టి, కాలాన్ని వ్యర్థం చేయకుండా ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూసినప్పుడు ఎందుకు ఈ విధంగా ఆరాధన అనేది నిర్లక్ష్యం చేయబడిందంటే, మోషే ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమోనీయులు కానీ, మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజంలో ఎన్నడూ చేరకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడండి. మరి అమోనీయులు, మోయాబీయులు ఎవరంటే, మరి వాళ్ళు
దేవుని యొక్క మరి లోతు కుమార్తెలు పుట్టిన సంతానం. బ్రదర్ జాయిన్ అయినట్టున్నారు. ఒక్క నిమిషం. జాయిన్ అయ్యారండి. ఓకే. So I'm so sorry. I won't share the screen, sister. Is that okay? Yes, no problem. Is Yeah. it? Now we see that like Nehemiah, exactly the similar thing is what we see that Jesus also done the cleanse the temple. మరి నెహమ్యా ఏ విధముగా ఆ దినాల్లో దేవుని మందిరాన్ని శుభ్రపరిచాడో అటువంటి విధముగానే యేసు ప్రభు వారు కూడా తర్వాత కాలంలో దేవుని యొక్క దేవాలయాన్ని శుభ్రపరిచినట్లుగా మనం చూస్తాము. That is what we see in John 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు దేవాలయంలోకి జరిగిన సంగతి అదే. When he comes into the temple, he notices that the outer courtyard is occupied by traders, which is meant for worshippers. మరి ఆ సమయంలో దేవాలయంలోకి యేసు ప్రభు ప్రవేశించాక ఆయన గమనించిన సంగతి ఏంటంటే బయట ఆవరణంలోని మరి ప్రజలందరూ ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, కానీ ఆ బయట ఆవరణం అంతా కూడా వ్యాపార స్థలముగా వారు మార్చివేశారు. And the worship place became a marketplace or trading place. ఆరాధించే స్థలము ఒక వ్యాపార స్థలముగా, వ్యాపార కేంద్రముగా మారిపోయినది. And those who are responsible for the temple have neglected their responsibility, compromised. మరి దేవుని మందిరాన్ని కాసేవారు, దేవుని మందిరం మీద అధికారులుగా నియమించబడిన వారందరూ నిర్లక్ష్య స్థితి అనేది వారిలో వచ్చింది కాబట్టి వారు దానిని సరైన విధముగా జరిగించలేకపోయారు. And what did they do? They made traders, those who used to sit outside the temple, they have allowed them to come inside for the convenience sake. They thought that the traders should be very closer to the worshippers to buy the things. వారు ఆ సమయంలో అనుకున్న విషయం ఏంటంటే ఈ ఆరాధన చేయడానికి వచ్చే వాళ్ళు బలులు అర్పించాలి కాబట్టి మరి ఆ వ్యాపారానికి సంబంధించిన వస్తువులన్నీ బయట కాకుండా ఆవరణంలోకి దేవుని సన్నిధిలోకి వచ్చేస్తే మంచిదని చెప్పి వారు వాటన్నిటిని తీసుకురావడానికి అనుమతి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. And another reason why they did was they needed a revenue. They thought that they should use most the space, so they started taking money from the traders. So the revenue became an important focus and they misplaced their decisions. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక కారణం ఏంటంటే బయట స్థలం అనేది చాలా పెద్దదిగా ఉంటది కాబట్టి ఈ స్థలాన్ని ఉపయోగించుకుని మనం ఆదాయం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుని పనికి డబ్బులు కావాలి కాబట్టి ఆ దేవుని మందిరాన్ని ఆ విధముగా ఆరాధన కేంద్రాన్ని వారు ఆదాయం వచ్చే వనరులుగా వారు వాడుకున్నారు. And the result of it is there was a lot of noise and disturbance, not only worshippers but the traders. So now everything has mixed up. ఇంకా అక్కడ ఆరాధికులు మాత్రమే కాదు కానీ వ్యాపారస్తులు కూడా చేరి వీరితో కలిసిపోయారు కాబట్టి చాలా గందరగోళము, చాలా శబ్దము, ప్రశాంతత లేని వాతావరణం అనేది ఏర్పడింది. In one way, if you look at that place is full of people, worshippers and traders, but there was no presence of the Lord. Without the presence of the Lord, and in fact, the leaders one side happy, oh, there are so many people in the temple, but they actually became blind to the dangers of the decision they have taken. ఈ పెద్దలు అనుకుంటున్నారు కదా, మేము మంచి నిర్ణయం తీసుకున్నాము, ఆరాధనతో పాటు వ్యాపారం కూడా జరుగుతుంది, చాలా మంది ప్రజలు వచ్చేస్తున్నారని సంఖ్యాపరంగా వారు ఆనందించారు. కానీ నిజానికి ఎంతమంది అక్కడికి చేరినప్పటికీ, ఎంతమంది ప్రజలు కూడి వచ్చినప్పటికీ దేవుని దగ్గరికి ఆరాధన వెళ్ళట్లేదు, దేవుడికి అది ఇష్టం లేదని వారు గ్రహించుకోలేకపోయారు. And that's what you and me need to be today. Be very careful that every small and big decision we take as a leaders have its own impact. It's having its own influence on the worshippers. నాయకులుగా ఈ దినం మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే చాలా సార్లు మనకి ఇవ్వబడిన బాధ్యతలు బట్టి మనం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. And we may have a reason for why we are taking. We can justify our decisions. We may have a logic. మరి మనం తీసుకుంటున్న నిర్ణయాలకి నిజానికి మనం సమర్థించుకునే విషయముగా ఎన్నో విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇది నేను కరెక్ట్ గా అంటే సరిగ్గానే చేస్తున్నాను అని చెప్పి ఏదో దేవుని పనికి మనం జతపరుస్తున్నట్లుగా అనుకుంటాము. And sometimes we may say that, no, I have a support of the committee, or I have a support of the elders, I have a support of the family, and everybody is accepted, supported my decision. But
everybody accepting and supporting doesn't mean that it is accepted by the Lord. చాలా సార్లు చాలా మంది ఈ విధముగా అనుకుంటారు. ఎందుకంటే నేను చేస్తున్న తీర్మానానికి, నేను చేస్తున్న పనికి నా కుటుంబ ప్రోత్సాహము, సంఘ ప్రోత్సాహము, సంఘ పెద్దల ప్రోత్సాహం అనేది ఉంది కాబట్టి ఇది ప్రభువుకు కూడా ఇష్టమే అనుకుంటారు. కానీ నిజానికి మనం తీసుకునే నిర్ణయము కొన్నిసార్లు ప్రభువుకి ఇష్టకరముగా ఉండకపోవచ్చు. And now when Jesus came, and what did he do? And he also did similar to what Nehemiah did. యేసు ప్రభు వారి కాలంలో కూడా నెహమ్యా ఎలాంటి చర్యలు అయితే తీసుకున్నాడో ప్రభువు కూడా అటువంటి చర్యలను తీసుకున్నట్లుగా మనం గమనించగలము. And Jesus comes in and he makes a whip. He drove all of them, he scattered them, and he overturned the tables, and he expressed saying that, how dare you turn my father's house. యేసు ప్రభు వారి లోపలికి ప్రవేశించి దేవాలయంలోకి వచ్చాక మరి తాళ్లతో కొరడాలు చేసి అక్కడ పావురాలు అమ్మేవారిని, గోవులు అమ్మేవారిని, వ్యాపారం చేస్తున్న వారి బలలన్నింటినీ కూడా పడదోసి వారందరినీ కూడా తోలివేసి ఆయన కోపంతో వారితో అన్న మాట ఏంటంటే, నా తండ్రిని ఇల్లును ఎందుకు మీరు వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారని ప్రశ్నించారు. And why did Jesus do? Because he had a zeal for the house of the Lord. He had a zeal for the Father. యేసు ప్రభు వారు కానీ నెహమ్యా కానీ ఎందుకు ఈ విధంగా He had చేశారంటే వారికి తండ్రి ఇల్లు పట్ల ఒక ఆసక్తి అనేది ఉన్నది. And this is what you and me need. What will be my response to my family and congregation? Because today Lord is looking for children and leaders who will have a zeal for the house of the Lord. మరి ఈ దినము కూడా మన కుటుంబంలో కానీ సంఘములో కానీ జరిగే ఆరాధన పట్ల మన వైఖరి ఏమై ఉన్నది? మనకు అటువంటి ఆసక్తి ఉన్నదా? నిజానికి అటువంటి ఆసక్తి గల ప్రజల కొరకు ప్రభు కూడా ఎదురు చూస్తున్నారు. And Lord is looking, expecting us to follow him. ఆయన మనం అనుసరించాలని దేవుడు కూడా కోరుకుంటున్నారు. And it's not that we go and thrash everyone and get angry with everyone and drove everyone. But what are my way of taking a decisions? Am I open to correct some of the wrong decisions? Am I open to make some changes so that place of the worship will become a holy place again? మరి ప్రభు తీసుకున్నట్లుగా కొరడా తీసుకుని అందరినీ కొట్టాలి లేకపోతే తోలివేయాలన్నది కాదు, కానీ అసలు ఒక పెద్దగా లేకపోతే ఒక విశ్వాసిగా మనము దేవుని ఆరాధన విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాము అన్నది, ఎటువంటి చర్య తీసుకుంటున్నాము అన్నది చాలా ప్రాముఖ్యము. And then if we move, and today it is not about the building which is important. It is today the 1 Corinthians 3:16 and 17 we see that we are the living temple. మరి దేవుని మందిరం అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని మీరు ఎరుగరా అంటాడు. మనమే దేవుడి ఆలయం. That's why today at times we may see that we may be concerned for the physical building of the church. We may not be having a concern for the hearts of the people. దేవాలయం అనేసరికి ఒక మందిరము, ఆ గోడలతో నిర్మించబడిన ఆ భవనం పట్ల మనం శ్రద్ధ చూపిస్తాము, కానీ దేవుని ఆలయముగా పిలువబడుతున్న మన పట్ల మనము ఆరాధన విషయంలో అటువంటి వైఖరిని చూపించగలిగి ఉండాలి. That's why you and me, we need to be sensitive and responsible and care for people, our family members, our congregation members. They are more important than building and structures and policies. భవనం పట్ల కంటే, సిద్ధాంతాల పట్ల కంటే మన చుట్టూ ఉన్న ప్రజల పట్ల, సంఘం పట్ల, మన కుటుంబాల పట్ల మనం ఇటువంటి సున్నితత్వాన్ని, ప్రతిస్పందించే విధానాన్ని, వైఖరిని కనబరచగలిగి ఉండాలి. And even in our discussions and in our meetings, in our decisions as the elders, as a family, we should spend more time in talking about people, interceding for people, helping them, mentoring and guiding and nurturing them. పెద్దలుగా కానీ, కుటుంబ సభ్యులుగా కానీ మరి ఇటువంటి విషయాల్లో మనము సంభాషణ చేసినప్పుడు కానీ, లేకపోతే మరి మీటింగులు పెట్టుకున్నప్పుడు కానీ, కలిసి కూడుకొని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, దేవుడి ఆరాధన విషయంలో, విజ్ఞాపన విషయంలో మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది చర్చించుకోవాలి.
physical appearance of any congregation doesn't make it holy, but it is the people's heart, those who are worshipping there, it makes that place as a holy place. సంఘానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి మనం దేవుడి సన్నిధిలో కనబడుతున్నాము కాబట్టి మనం పరిశుద్ధులమము. ఆ స్థలం పరిశుద్ధత కాదు, కానీ మనం ఎటువంటి హృదయాలతో వెళ్తున్నామన్నది, ఆరాధించే హృదయాలతో నింపబడి ఉన్నామన్న దాన్ని బట్టే మనం పరిశుద్ధతను సంతరించుకుంటాము. Today, when we see around, we also need to see that are we seeing the similar situation like Nehemiah has seen or that Jesus has seen? Do I need to do now differently? Do I need to respond now differently? మరి నెహమ్యా ఏ విధముగా ఆరాధన విషయంలో, మందిరం విషయంలో చర్యలు తీసుకున్నాడో, అలాగే యేసు ప్రభు వారు ఏ విధమైన చర్యలు తీసుకున్నాడో మనం కూడా అలాంటి చర్యలు తీసుకోగలుగుతున్నామా, అటువంటి రీతిలో ప్రతిస్పందించగలుగుతున్నామా అన్నది చాలా ప్రాముఖ్యము. And now we may need to personally need to reflect. We may need to help our members and our family members to reflect. మరి అందుకే వ్యక్తిగతంగా మన కుటుంబ సభ్యులకి, మన తోటి విశ్వాసుల మధ్యలో వారు ఇటువంటి చర్యలు తీసుకునే వారిగా ముందు వారి మధ్యన మనమే ఆ ప్రతిబింబాలుగా ఉండాలి. And we need to help people, or we need to reflect ourselves. Where is my current status? How is my heart now? How is my worship place? వారి మధ్యన ఒక మాదిరి ఉండడానికి మన వ్యక్తిగత స్థితి ఏమైనదో, మన హృదయం ఏమైనదో, మన ఆరాధన వైఖరి ఏమైనదో, అది ఎంత యథార్థతతో కూడి ఉన్నదో ప్రజలకు అది చూపిస్తూ మనం ఇతరులకి సహాయం చేయాలి. And if we need to repent, we need to repent. If we need to surrender, we need to surrender. పశ్చాత్తాపడే విషయం ఉంటే పశ్చాత్తాపడాలి, అప్పగించుకునే విషయం ఉంటే దేవునికి అప్పగించుకోవాలి. If I'm part of the elder, if I'm part of the leadership team, collectively I may need to repent, and we may need to ask forgiveness. మరి సంఘ పెద్దగా ఒకవేళ మీరు ఉన్నట్లయితే, లేదా సంఘములో ఏదైనా పని విషయంలో జత పని వారుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ మనల్ని మనం సరి చేసుకోవాలో, పశ్చాత్తాపడాలో ఆయా విషయాల్లో నిర్లక్ష్యం అస్సలు వహించకూడదు. As a family, as a spouse, as a father and mother, as a wife and husband, if we have to repent together, we have to repent, because my family may not be becoming as a worship place. మరి కుటుంబ విషయంకి వచ్చినప్పటికీ కూడా, కుటుంబంలో ఆరాధన విషయంలో వ్యక్తిగతంగా కానీ, భర్తగా కానీ, భార్యగా కానీ, బిడ్డలుగా కానీ, లేకపోతే కుటుంబం మొత్తముగా కానీ ఆరాధన క్రమం అనేది సరిగా లేకపోతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దానిని సరిదిద్దుకోవాలి. That's why we may need to surrender, and we may need to rededicate ourselves. అందుకే మనల్ని మనం తిరిగి ప్రభువుకు అప్పగించుకోవడము, తిరిగి తీర్మానం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. And we need to start fresh. We need to have a new beginnings in our life. మన జీవితంలో తాజా ప్రారంభం అనేది కలిగి ఉండాలి. We may need to have a new beginnings in our congregations. మన సంఘాల్లో కూడా తాజా ప్రారంభాలు అనేవి కలిగి ఉండాలి. And that's why sometimes having too many activities, we may not able to pay attention and reflect. Sometimes it is important to have a pause to our physical activities, withdraw from more activities, and need to have a time of reflection and time of seeing where are we, how are we going, do we need to make any changes, or our people are growing in the Lord. భౌతికంగా లేకపోతే దైనందిక జీవితంలో మనం అనేక సార్లు చాలా పనుల్లో తలమునకలైపోతుంటాం. ఎన్నో బాధ్యతలు, పనులు పెట్టేసుకుంటాం. కానీ వాటన్నిటిని కొంచెం సేపు పక్కన పెట్టి ఒక తాజా ప్రత్యక్షత కొరకు మనల్ని మనం తిరిగి పునరుద్ధరణ చేసుకోవడానికి కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి. వ్యక్తిగతంగా, అలాగే కుటుంబ పరంగా, సంఘపరంగా కూడా ఈ ప్రక్షాళన అనేది ఎప్పటికప్పుడు జరిగేటట్లుగా ఒక తీర్మానం చేసుకోవాలి. Even in our congregations, in our ministries, we may be caught up with one activity to another activity, one program to another program. We may be occupied, but we may need to pause. Times of pause, we need to create that rhythm of pausing.
మరి సంఘములో కూడా మనకి ఇవ్వబడిన బాధ్యతలు బట్టి అనేక సార్లు ఆ బాధ్యతను నిర్వహణ చేస్తున్నప్పుడు ఒక పని వెంబడి ఇంకొక పని, ఒక బాధ్యత వెంబడి ఇంకొక బాధ్యత మనకు అప్పగించబడి తీరిక లేని పరిస్థితి అనేది ఏర్పడినప్పుడు మన విషయమే మన జాగ్రత్త తీసుకోవడానికి, మన విషయమే మన పరిశుద్ధత కలిగి ఉండడానికి కొన్నిసార్లు ఆ పనులన్నీ కూడా ఆపి పక్కన పెట్టి తిరిగి ఆ ప్రక్షాళన కార్యక్రమాన్ని కొనసాగించాలి. And there are times Lord has kept Nehemiah in our midst. That's why in our lives, in our families, in our congregations, there will be some people who will be highlighting some of the mistakes, some of the gaps. But we should not neglect, we should not get angry with the people. They are not against the authority because they are concerned. Some people are already maybe highlighting and warning. కొంతమంది నెహమ్యాలను దేవుడు మన మధ్యన కొన్నిసార్లు లేపుతా ఉంటాడు. ఎందుకంటే మనం చేసే పొరపాట్లు, తప్పిదాలు, మనలో ఉన్న బలహీనతలు, నిర్లక్ష్య స్థితిని వారు కనిపెట్టి మనల్ని హెచ్చరించడానికి వారిని దేవుడే పెడతాడు. కాబట్టి వారు ఆ విధముగా హెచ్చరిస్తున్నప్పుడు మనల్ని జీవితాలు సరిచేయడానికి వారు కొన్ని మాటలు చెప్తున్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితిలో కూడా కోపము తెచ్చుకోకూడదు. కానీ వారు దేవుని చేత నియమించబడిన వారు దేవుని ద్వారా హెచ్చరిస్తున్నారని మనం గుర్తించి గ్రహించి మన జీవితాలు సరిచేసుకోవాలి. And in fact, we should encourage others to tell, see, I myself may be blind. If you notice anything in me, if you notice anything in our collective decisions, please free to tell us. మరి It will be helpful to us. సామూహికంగా కూడా మనం కలుసుకుంటున్నప్పుడు ఒకవేళ మన కన్నులు గుడ్డితనంలో నింపబడినా లేకపోతే ఎక్కడైనా ఒకవేళ తప్పిదాలు జరుగుతున్నప్పుడు అనిపించినా ఏది ఏమైనప్పటికీ కూడా మనము వాటిని స్వేచ్ఛాపూర్వకంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. That's why we have to encourage constructive feedback. We have to encourage constructive input from the people, not the criticism. Helpful feedback, helpful input. విమర్శ, వాదన అనేది పక్కన పెట్టి ఇతర జీవితాలను కట్టే విధముగా, ప్రజలకు సహాయము చేసే విధముగా, మనము జీవితాలను బాగుపరిచే విధముగా, ఇతరుల్ని ప్రోత్సహించేవారుగా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. And as we all go and worship in our respective worship places, irrespective of the decisions, let's keep focus on this living God and worship in spirit and truth. సజీవుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఉదయకాల సమయంలో మనలో ప్రతి ఒక్కరము మన ప్రార్థనా మందిరాలకు కొద్దిసేపట్లో వెళ్ళబోతున్నాము. దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము మన మనస్సులో పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించేయాలి. May the Lord bless us and thank you so much, sister. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. I'm sorry, I will share this presentation to Brother Bobby. ఓకే బ్రదర్. Praise the Lord. Hallelujah. Thank you so much, sir, for the wonderful word. Thank you so much, Aunty, for translating. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి మన మధ్యలోని. ఫస్ట్ మురళీ బాబు అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఉదయం ప్రార్థన, పర్లకు ప్రార్థన ఆశీర్వాదం వేసుకోవచ్చు. మురళీ బాబాయ్ గారు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సాక్షిగా బంగారు పాదాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ ఉదయకాల వేళలో చిన్న ముందుగా మా ముందరిని మీ పాసనిధికి చేర్చుకున్నారు. శ్రేష్టమైన మీ మాటల తండ్రి మీ జీవితం ద్వారా మాకు తెలియజేశారు. మన ఆరాధనలో ఉన్నటువంటి అవినిత్యాన్ని కూడా మరి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం తండ్రి మరి ఆయన పునరుద్ధాన దినం, ఈ దినం మా మందిరాలకు మేము బయలుదేరి వెళుతూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి. అక్కడ దైవజనులు ఇస్తున్నటువంటి వర్తమానాన్ని శ్రద్ధగా విని ఆలకించి ఆత్మీయంగా బలపడటానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంత పర్యంతం చక్కని వర్తమానం అందించినటువంటి వితాసులైనా మీరు శిరసులు బలపరచండి. ఆయన ద్వారా ఇంకా అనేక కార్యాలు జరిగించండి. అనేక చోట్ల గొప్పగా వాక్యం చెప్పి అనేక ఆత్మను రక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను మీకు బిడ్డగా దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే ట్రాన్స్లేట్ చేసినటువంటి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా ఆ బిడ్డ పట్ల మీరు దాచిన మేలు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. అయినా ఈ జూమ్ కూడికని ఏర్పాటు చేసి మా మందాన్ని నేను ఒక వేదిక మీద తీసుకుని వచ్చి
ఉదయకాల వేళ మీ మాటలు వినటానికి మమ్మల్ని ఆయత్తపరుస్తున్నటువంటి తమ్ముడు బావిని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. అలాగే కోర్ కమిటీ సభ్యులందరిని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. మేమందరం కూడా ఒక కుటుంబంగా చేరిన అయినా మీ పాద సన్నిధిని చేరి ఉదయకాల వేళలో తండ్రి మా వినతులన్నీ కూడా మీ పాద సన్నిధిని పెడుతూ ఉన్నాము తండ్రి. మాలో ఎవరెవరికి ఏ అవసరం ఉన్నదో మాకైతే తెలియదు కానీ తండ్రి, సమస్య ఎరిగిన దేవ, మా అందరి యొక్క హృదయ రాశులు ఎరిగిన దేవ, నేను మా సమస్యలన్నీ కూడా మీ పాదాలు చెంత పెడుతూ ఉన్నానైనా. తగిన కాలం ముందు మీరే మాకు సహాయం తీసి ఆదరించమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. ఈ దినం మందిరానికి వెళ్తూ ఉండగా మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండండి. అక్కడ ఎత్తబడిన వాక్యాన్ని శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయండి. తిరిగి గృహాలు చేరి మిమ్మల్ని మేంపరచడానికి సహాయం దయచేయమని మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా ప్రాణరక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తున్నామా అని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నీ నామ నామం పరిశుద్ధపరచుకొనుగాక, పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం నీ వచ్చును రాజ్యం గాక. వచ్చును గాక, నీ నీ చిత్తం చిత్తం పరలోకం భూమి మీద నెరవేరును గాక. మరదిన మాకు ఆహారం నేను మాకు దయచేయి. మాకు దయచేయము. మళ్ళీ బడుల అపరాధం క్షమించినట్లు మా ప్రార్థనలు క్షమించము. మమ్మ శోధనలోకి తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి నిరంతరం నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభుత్వం దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిక పార్టిసిపేట్ చేసిన అందరికీ, అలాగే సకల పరిశుద్ధులకు సదాకాలం నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుని సేవకులు విక్టరయ్య గారికి, అలాగే సోనియా ఆంటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. కుడి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. హ్యావ్ వండర్ఫుల్ సండే అండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.